గత నెల రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది, దీన్ని మళ్ళా ప్రారంభించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తూ నానాక యాగి చేస్తున్నారు. ఈరోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా, గ్రావిటీ ద్వారా మనకు నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు అవుకు రిజర్వాయర్ కానీ, గండికోట కానీ, మైలవరం రిజర్వాయర్ కానీ జల కళ కనపడతా ఉంది. ఈరోజు రైతులను పక్కదావ పట్టించే విధంగా, రాయలసీమ ప్రజానికాన్ని పక్కదావ పట్టించే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇటువంటి చర్యలు చేయడం చాలా బాధాకరం. ఈరోజు చూస్తానే ఉన్నాం, మనం ఇక్కడికి వచ్చినాం, సందర్శిస్తున్నాం. మైలవరం నిండుకుండలా కనపడతా ఉంది. ఇక్కడ రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. మనకు ఈ మైలవరం కుడి ఎడమ కాలువ ద్వారా కూడా రైతులకు నీళ్ళు అందించి సాగునీరు, తాగునీరుకు ఈ జలాశయం ఉపయోగపడతా ఉంది. గండికోటలో దాదాపు 24 టీఎంసీలు, మైలవరంలో 4 టీఎంసీలు నీళ్లు ఈరోజు నింపుకోవడం జరుగుతూ ఉంది. ప్రజా అవసరాల కోసం సాగునీరుకు కానీ, తాగునీరుకు కానీ ఇది ఉపయోగపడతా ఉంది. మనం ఈరోజు ఇక్కడికి వచ్చి మన అందరం రైతులం కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బాధ్యతగా మనం ప్రజల్లోకి రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఈరోజు నీళ్లు మనం లిఫ్ట్ చేసి, అంటే దాదాపు కొన్ని కోట్ల పవర్ బిల్ మనకు భారం పడుతుంది. అదే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అయితే గ్రావిటీ ద్వారానే ఈ డ్యాములన్నీ నింపుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా మీరందరూ ప్రజల్లోకి, జనరల్ పబ్లిక్లోకి కూడా, సామాన్య రైతులకు కూడా ఇవన్నీ తెలియజేసి ఈరోజు మనము మన రాయలసీమలో కృష్ణా జలాలను గండికోటకు, అవుకుకు, సర్వరాయ సాగర్కు, పులివెందలకు సైతం, పైడిపాలానికి ఇటువంటి అన్ని ఈరోజు జలకళలాడుతున్నాయి. చెరువులు కానీ, చిన్న చిన్న డ్యాములు కానీ. ఈరోజు ఇంత రాష్ట్రం సుభిక్షంగా, సంతోషంగా ఉంటే ఓర్వలేని మాటలు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇక్కడి వైఎస్ఆర్సీపీ నాయకులకు రాజకీయంగానే లబ్ధి పొందాలని ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం ఇటువంటి చర్యలు చేసేటప్పుడు ప్రజా కోర్టులో ఏం ఆలోచన చేస్తున్నారు, ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో కూడా గమనించాలి. కాబట్టి ఈరోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కృష్ణా నీళ్లతో మన రాయలసీమ జిల్లాలు, 4 జిల్లాలు చాలా జలకల్లాడుతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి కింద రైతులు కూడా, వరిమళ్ళు కూడా ఈరోజు పూర్తిగా నీళ్ళు ఈ సాగునీటితోనే, ఈ కృష్ణా జలాలతోనే వాళ్ళు సాగు చేసుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మరొకసారి తెలియజేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఊరుకోము. ఖచ్చితంగా మేము ప్రజల్లోకి పోయి ప్రజల్ని చైతన్యపరిచి ఈరోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనము ఈ నీళ్లను మన 2 గండికోట, మైలవరానికి నింపుకున్నామని చెప్తూ, దాదాపు 2024లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈ 18 నెలల్లో. గత ప్రభుత్వంలో 19-24 మధ్యలో కేవలం కాంట్రాక్టర్లకు జోబులు నింపే విధంగా ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేయడం, తద్వారా ఒక 1000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది.